అసలు వడ్డీ ఇవి డబ్బుల లెక్కలు. కానీ ఇప్పుడు ఇవే లెక్కలు తెలుగు పాలిటిక్స్ లో తెగ రీసౌండ్ చేస్తున్నాయి. ఎస్, అక్రమ కేసుల విషయంలో వైసీపీ బీఆర్ఎస్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ సేమ్ డైలాగ్ ని వాడుతున్నాయి. వచ్చేది తామే, వచ్చాక అసలుతో పాటు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రెండు పార్టీల నేతలు వార్నింగ్లు ఇస్తుండడం రాజకీయంగా హీట్ పెంచుతోంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరు సాగిస్తూ వస్తోంది. దాంతో తెలంగాణ రాజకీయాల్లో ఏమాత్రం హీట్ తగ్గడం లేదు. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ నేతలు మరింత డోస్ పెంచుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇటీవలే తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఓ డైలాగ్ ను వాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతూ అధికార పక్ష నేతలతో పాటు అధికార యంత్రాంగానికి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసిన, అక్రమ కేసులతో వేధించాలని చూసినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే, వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరికలు చేస్తుండడం కాకపుట్టిస్తోంది. 2 రోజుల క్రితం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు వెంటపడుతున్నారని మండిపడ్డారు. పేర్లు రాసి పెట్టుకోండి, 3 ఏళ్లలో మళ్లీ మన టైం వస్తుంది, వచ్చాక మిత్తితో సహా అన్ని చెల్లిస్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదంటున్నారు కేటీఆర్. ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళా వస్తాం, ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. వాడు ఎవడన్నా కానీ, కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవనయ్యకు భయపడేది లేదు. ఇక ఏపీలోనూ సేమ్ డైలాగ్ రిపీట్ అవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తయింది. దాంతో హామీలు అమలు చేయాలంటూ కూటమి సర్కార్ను వెంటాడుతోంది ప్రతిపక్ష వైసీపీ. అలాగే వైసీపీ అధినేత జగన్ సైతం వివిధ అంశాల వారీగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కార్యకర్తలు, నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పార్టీ నేతలతో సమావేశమైన జగన్ ఓ డైలాగ్ తో హీట్ పెంచారు. ప్రతిపక్షంలో కష్టాలు సహజం, కానీ ఇప్పుడు ఎవరెన్ని కష్టాలు పెట్టినా 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్లు ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో మాదిరిగానే సేమ్ టు సేమ్ అదే రేంజ్ లో హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా, దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది మనమే, వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బీఆర్ఎస్, వైసీపీ నేతలు పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నారు. నేతల డైలాగులతో ఆయా పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో బీఆర్ఎస్ నేతల కమెంట్స్, ఏపీలో వైసీపీ నాయకుల డైలాగ్స్ రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.